హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఆఫ్టర్ ఏ సో లాంగ్ టైం. దగ్గర నేను 2 వీక్స్ అయింది నాకు ఇంకా వీడియో అప్లోడ్ చేసేసి. అప్పట్లోకి ఏమైంది అని అంటే మా ఇంటి వర్క్ జరుగుతూ ఉంది. పెయింట్ జాబ్ అంతా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంటికి రెనోవేషన్ చేపిస్తున్నాము. సో అందువల్ల అదిగాక సంథింగ్ అన్కన్సిస్టెంట్ అయిపోయాను. నాకు తెలీదు ఎందుకు అయిపోయాను అనేది. కాకపోతే బ్లాగింగ్ చేయడం ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీడియోని హోమ్ టూర్తో స్టార్ట్ చేద్దాం. ఎలా చేసాము ఏంటి అనేది చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తాను అనమాట. సరే, ఫస్ట్ ఏంటంటే అంటే ఓవరాల్గా బయట నుంచే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ బయట నుంచి కాదు, ఫస్ట్ లోపలంతా చూపించేసిన తర్వాత దాంతో బయట చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మనకి పెయింట్ జాబ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అన్ని బుక్స్ పెట్టేసుకొని నేను చదువుకోవడానికి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక్కడే పనుకుంటున్నా కూడా, ఎందుకంటే ఫ్యాన్స్ ఫిక్స్ అయి ఉన్నాయి ఆ రూమ్లో, మళ్ళీ ఇటువైపు రూమ్లో. సో అది సంగతి. నాకు ఎటు నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఇప్పటిదాకా కూడా. అసలు ఎటు నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ గేట్ తర్వాత నుంచి మెట్లకి మొత్తానికి రెడ్ కలర్ వేయించారు గైస్, మొత్తం రెడ్. నేనేమన్నానంటే దీనికి ఫస్ట్ రెడ్ ఉండేది, మధ్యలో గ్రీన్ ఉండేది, కొద్దిగా ట్రెడిషనల్గా బాగుండేది, వేపిద్దాం అనుకున్నాం. కాకపోతే మొత్తం రెడ్డే వచ్చేసింది. వీళ్ళకి ఏంటంటే తెలియట్లేదు అంటే ఇక్కడ పర్టికులర్గా గీతలు. సో అందువల్ల మొత్తం రెడ్ వేసేసారనమాట. ఇంకోటి వచ్చేసి ఇది మా అమ్మమ్మ వేశారనమాట పెయింట్. చాలా నీట్గా వేశారు కదా. ఏదో చిన్న చిన్న చొక్కలు పడ్డాయి కానీ చాలా నీట్గా నున్నగా అంటారు కదా, నిండుగా ఉంది కలరు. ఇంకా ఆ బాత్రూమ్కి కానీ ఈ బాత్రూమ్కి కానీ సేమ్ ఈ మోడర్న్ కలర్ వేసేసారు. నెక్స్ట్ అంటారు అక్కడ రోకలు ఉంది, దానిపైన మా ఫ్రెండ్ వాళ్ళది అది, దాన్ని ఉయ్యాల వాడు ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. మేము ఇంకా అక్కడే ఉంచేసాం అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి గేట్కి మీకు అది సంథింగ్ ఆడ్గా అనిపించవచ్చు, అంటే మిగిలిన పెయింటింగ్ ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి గేట్కి వేసాము. ఎందుకంటే గేట్ మార్పించాలన్నమాట. ఇక్కడంతా ఇలా చండాలంగా ఉంది. సో అందుకని గేట్ కొత్తది పెట్టేయాలి, ఏదో ర్యాండమ్గా ఉంచాలి కాబట్టి వేసామన్నమాట. మెయిన్ పర్పస్ ఎందుకంటే దగ్గర చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట ఇంటికి ఇల్లు బాగు చేయించేసి. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడే పెయింట్ వేపిస్తే ఓపెన్ అయిపోయింది కదా అని ఫస్ట్ ఏం చేసామంటే సిమెంట్ వేయించాం. అంటే ఇక్కడ బండలు లేవన్నమాట, మొత్తం మట్టి అయిపోయింది. మట్టి అయిపోయేసరికి ఏమైంది అని అంటే మనం సిమెంట్ వేయించి ఫ్లోరింగ్ చేయించాం. దాని తర్వాత వచ్చేసి కరెంట్ పని చేయించిన తర్వాత వుడెన్ వర్క్ చేయించాం అనమాట. అంటే ఇదిగోండి ఇలాగ డివైడ్ చేయటం 2 రూమ్స్ని అలాగా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెయింట్ చేయించాం అనమాట. ఈ గ్రిల్స్ ఇవన్నీ కూడా రస్ట్ పట్టిపోయినాయి టోటల్. ఇవన్నీ రస్ట్ పట్టిపోతే మొత్తం అన్నిటికీ పెయింట్ చేయించాం అనమాట. గడపలకి ఇంకా వేయలేదు గైస్ పెయింట్. గడపలకి శాంపుల్ ఉంటాయంట, గ్రీన్, రెడ్, బ్లూ. అవి తీసుకొని ఆ కలర్స్ వేయాలి. మీకు లోపల రూమ్స్ చూపిస్తాను కదండి. ఇది ఫస్ట్ రూము, ఇది డివైడ్ చేసేస్తుంది ఈ గేట్స్. ఇంకా కర్టన్స్కి ఇది పెట్టేసాము. నెక్స్ట్ ఇంక ఈ స్విచ్ బోర్డు, ఇది ఇక్కడ డస్ట్ పడేసరికి ఏంటంటే మేము వాటర్ పెట్టి ఈ రూమ్ అంతా కడిగినప్పుడు ఇంకా వాటర్ అంతే ఉండిపోయింది నిన్న సాయంత్రం. ఇంకా అది పైన గ్లాస్ కాబట్టి మేమేం మార్చలేదు. ఇంకా ఇది పెయింట్ జాబ్. చెక్క కూడా ఏంటి అని అంటే చదలు పట్టిపోయింది. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే రెంట్కి ఇవ్వడమే కదా, ఈ ఈ ఇంటికి పిల్లర్స్ లేవన్నమాట. సో అందుకోసం మనం ఏంటంటే ఓకే నడుస్తుంది నడిపించేద్దాం, అందుకోసం అని చెప్పేసి చేద్దాం. నెక్స్ట్ ఇది వంటగది. కాకపోతే టోటల్ ఈ రెండు రూమ్స్ వచ్చేసి ట్యూషన్ వాళ్ళే తీసుకున్నారనమాట. ఇక్కడ హ్యాంగింగ్, ఇది ట్యూషన్ వాళ్ళే, దాన్ని ఏమంటారు, చాప, ఈ కబోర్డ్ లాంటిది. ఇంకా వాళ్ళు బుక్స్ పెట్టుకుంటారేమో ఇక్కడ అంతా. సో ఇక్కడే మధ్యలో ఏంటంటే ఇది ఒక డోర్ ఉండిద్ది. డోర్ మామూలుగా అయితే అటువే వేరే వాళ్ళకి వేస్తే, ఇటువే వేరే వాళ్ళకి వేస్తే లాక్ వేసేస్తాం దీనికి. కాకపోతే ఇప్పుడు 2 ట్యూషన్ మేడమే తీసుకుంటున్నారనమాట. సో లాక్ వేయలేదు. ఇంక ఇటువైపు రూమ్ కూడా అంతే సేమ్. చూసారా, బ్యాక్ సైడ్ కూడా అంతే ఉండేది. అంటే ఏదో క్యాజువల్గా నాకు కలర్ కాంట్రాస్ట్ కూడా కొద్దిగా బాగా నచ్చింది అనమాట. ఎల్లో ఉండడం, ఇటు గ్రీన్ ఉండడం అనేది కొద్దిగా కలర్ కాంట్రాస్ట్ బాగుంది. అంటే గైస్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, చేపించక ముందు చాలా ఐడియాస్ ఉంటాయి, చేపించేటప్పుడు ఏ ఐడియా పర్టికులర్గా దాన్ని ఏమంటారు అంతా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అందువల్ల నేను పర్టికులర్గా మేమేమనుకున్నామంటే చాలా డిఫరెంట్గా వేయిద్దాము, సంథింగ్ ఉంటుంది కదా, గ్రీన్, రెడ్, బ్లూ, సంథింగ్ హాట్ కలర్స్ వేయిద్దాం డార్క్గా అనుకున్నాము. కాకపోతే అలా అవ్వలేదు అనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అనమాట వినరు కదా, న్యూ హౌస్ కట్టుకుంటే అప్పుడు బాగుంటుంది ఈ కలర్స్ కాంట్రాస్ట్ కూడా. అది కాక ఈ గోడలు ఏంటంటే ఈ వాల్స్ చాలా ఓల్డ్గా అనమాట. ఈ కలర్ని పీల్చేస్తాను. ఇదిగోండి
అక్కడ కలర్ని లైట్ అయిపోయింది చూసారా, కలర్ని ఆ రంగు పీల్చేస్తుంది, గోడ ఆ రంగుని పీల్చేస్తుంది అనమాట. సో డబల్ కోటింగ్ వేసారు, ప్రతి ఒక్కసారి డబల్ కోటింగ్ వేసారు. డబల్ కోటింగ్ వేసినా ఉపయోగం ఉండట్లేదు. ఎందుకంటే ఇంటికి ఫస్ట్ సున్నం వేశారు. సున్నం వేసినప్పుడు ఇప్పుడు ఆ సున్నాన్ని ఏంటంటే వీళ్ళు బ్రష్ పెట్టేసి రుద్దేశారు, పొడిగా వచ్చేసింది, దానిపైన పెయింట్ వేశారు. సో ఎందుకో ఏమైందో తెలీదు, రెండుసార్లు కోటింగ్ పడ్డ తర్వాత పీల్చేస్తుంది ఎందుకో పెయింట్ తెలియకుండానే. మేము బ్లాగింగ్ చేయడం అంటే ఇంకా కారణం ఏంటంటే ప్రతిరోజు షర్ట్ బాగాలేదు, నాకు అసలు బయట ఎవరో చూస్తున్నారు, ఎండ వస్తుంది, ఇదేదో ర్యాండమ్గా ప్రతి ఒక్కటి నేను ఎక్స్క్యూజెస్ చెప్పుకొని చాలా డిలే చేసుకుంటూ వచ్చాను. టుడేస్ June 8th. నా వీడియో నేను అప్లోడ్ చేసి దగ్గర May 20 అనుకుంటూ అప్లోడ్ చేసింది. 20 days దగ్గర 15 to 16 days గ్యాప్ వచ్చేసింది అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే ఇంకా మీకు పైకి వెళ్ళి చూపిస్తాను. అది ట్యూషన్ వాళ్ళది బోర్డు కూడా ఇటువైపు పెట్టేసాము, ఎందుకంటే చెక్క మెత్తబడిపోయింది అనమాట. సో అందువల్ల పైన చూపిస్తాను కదండి. ఇది వచ్చేసి పైన రూమ్స్ అనమాట మేము ఉండేది. సో ఫస్ట్ మీకు ఇక్కడ 2 bedrooms, 1 2. ఇది వచ్చేసి హాల్, అటువైపు సైడ్ వచ్చేసి కిచెన్, ఇదిగోండి. సో మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ మంచం మీద పరుపు ఉండేదన్నమాట, పరుపు పడేసాం, చాలా ఓల్డ్ మంచం అయిపోయింది. అది కాక ఆ పరుపు కూడా బాగాలేదని చెప్పేసి ఇంటికి వచ్చేసి గ్రీన్ వేయించాం అనమాట. ఇది సంథింగ్ ఏదో లైట్ గ్రీన్ షేడ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ కలర్ ఇక్కడ ఉండేది, ఈ కలర్ లోపల ఉండేది, ఇప్పుడు ఏం చేసాం ఆల్టర్నేట్ చేసాం అంతే. పెద్ద స్పెసిఫిక్గా కలర్ డిఫరెన్సెస్ ఏం తీసుకురాలేదు, కలర్ చేంజెస్ ఏం చేయలేదు అనమాట. ఇంకా బ్రిక్ కలర్ వేయించేసాం ఇంటికి, అదే పట్టీలకి బ్రిక్ రెడ్ వేయించేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి నా బుక్స్ నేను ఇంకా సరిగ్గా అరేంజ్ చేసుకోలేదు, నా బ్యాగ్ ఇంకా. సో దట్ ఈస్ ద థింగ్. ఏసీ పని చేయట్లేదు, ఏసీ పడేయాలి ఇప్పుడు, ఆ ఏసీని కూడా కొత్త ఏసీ తీసుకోవాలి. ఇంకా ఈ డోర్స్ అంటారా, ఈ డోర్స్ మేము స్పెసిఫిక్గా ఎందుకు మార్చలేదు అని అంటే కొత్త డోర్స్ వేయించే బదులు ఈ పాత డోర్స్ ఉంచేసి దాని మీద పెయింట్ వేయించేసాం అనమాట. సంథింగ్ వాళ్ళ దగ్గర ఏదో వైట్ కలర్ది ఏదో ఉందన్నమాట, ఎక్కడెక్కడైతే ఇరిగిపోతుందని తెలిసిందో దాని మీద అలా వైట్ కలర్ వేసేసి దాని మీద పెయింట్ జాబ్ చేసేసారనమాట. ఎందుకు మళ్ళీ కొత్తది తీసుకోవటం, ఈ చెక్క ఉంచేద్దాంలే, సంథింగ్ న్యూ హౌస్ కట్టుకునేటప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త డోర్ తీసుకొని అది మళ్ళీ న్యూ హౌస్లోకి అడ్జస్ట్ కాక సంథింగ్ ఎందుకు ఉన్నాయి క్లీన్ చేసుకోవడం బెస్ట్ కదా అనిపించింది నాకు కూడా. సో అందుకోసం అని చెప్పేసి మా మమ్మీ కిచెన్ చూడండి ఎంత క్లీన్గా పెట్టారు. పైన మొత్తం అవన్నీ జస్ట్ తీయటం, తీయటం, రుద్దటం, క్లీన్ చేయటం, మళ్ళీ పైన పెట్టేసేయడం. మా మమ్మీ ఎక్కువ కష్టపడ్డారు మొత్తం సర్దడానికి. ఎందుకంటే ఇల్లంతా పెయింట్ జాబ్ చేసేటప్పుడు మొత్తం అంతా సామాన్లు తీసుకొచ్చి ఒక చోట పెడతాం, మళ్ళీ ఈ రూమ్ అయిపోయిన తర్వాత ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇటువైపు పెట్టాలి. మొత్తం గజిబిజి అయిపోయింది. అరేంజ్మెంట్ మాత్రం మా మదర్ బాగా చేశారు. ఇది ఫ్రిడ్జ్, అంటే ఏదో నడిపిస్తున్నాం గైస్, చెప్పాలి అని అంటే సీరియస్గా. న్యూ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండా జస్ట్ క్యాజువల్గా ఒక కంప్లీట్ అయిపోవాలి ఇల్లు, కాకపోతే ఒక న్యూ లుక్ లాగా కనిపించాలని చెప్పేసి. మా మమ్మీ సీరియల్ చూస్తున్నారు. ఎందుకు మా వీడియోలు రావా? వెంకటేశ్వర స్వామిది, దాని తర్వాత ఇదిగోండి టీవీ, ఇలాగా. ఇంకా మా తాతయ్య వాళ్ళ ఫాదర్. ఇది ఇంకో బెడ్రూము. ఇవన్నీ నా బుక్స్ అనమాట, ఇంటర్ వాళ్ళకి ఎవరో వాళ్ళకి ఇచ్చేయాలి. మొత్తం ఇదంతా నా బుక్సే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏసీ కొంటే వాళ్ళు అట్టబెట్టి తీసుకొచ్చి మొత్తం ఇక్కడ సర్దేసి పెట్టేసి అనమాట. లేకపోతే ఇవన్నీ ఈ కబోర్డ్స్లో ఉండేవి, కాకపోతే ఈ కబోర్డ్స్లో ఎందుకులే అని చెప్పేసి తీసేసింది మా మదరు. ఇదంతా ఒరే పడుతున్నాను నేను. ఇప్పుడే రైస్ బ్యాగ్ తెప్పించాం, శ్రీ లలిత రైస్ బ్యాగ్. రైస్ బ్యాగ్ రేట్స్ పెరిగిపోయినాయి. ఇంక ఇది వచ్చేసి డోర్ వర్క్. ఈ డోర్ వర్క్ చేసినప్పుడు ఇది ఎక్స్ట్రా తెచ్చారు. ఇది మిగిలిపోయేసరికి ఇది ఏంటంటే ఇంటి ఎదురుగా గేట్కి వేసారనమాట పెయింటింగ్. సో అంతే గైస్. ఇంకా ఇదిగోండి ఇటువైపు ఇంకా బట్టలు ఆరేసారు, ఇటువైపు ఇంకేం చూపించాం. ఇంకా బాత్రూమ్ కూడా ఏం చూపిస్తాం, అది బాత్రూమ్ కూడా రెడ్ కలర్ వేశారు. ఇంక ఏవో ట్రీస్, అదే ప్లాంట్స్. ఇది నేను, అది సంగతి చూపించాను ఓవరాల్గా సేమ్ కలర్స్. ఇంకంతా మొత్తం ఓవరాల్గా చూపించేసాను, ఎక్కువ లేదు దీనికి ఇల్లు చూపించడానికి. నేను ఇంకా లెందీ చేస్తానేమో అనుకున్నా, లెందీగా ఏం లేదు వీడియో, సింపుల్గానే వచ్చేసింది.
ఇంకా ప్రతిరోజు ఇంకా వీడియోస్ తీయడానికి చూద్దాం. ప్రతిరోజు ఇంక వీడియోస్ ట్రై చేయాలి, లేకపోతే అవ్వదు. నా కొత్త షూస్ ఇప్పుడు దాకా వాడలేదు నేను. ఇవి అంతే ఉన్నాయి ఇప్పుడు దాకా, అసలు వాడడం కూడా వాడలేదు. రన్నింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. నా హాలిడేస్ వచ్చేసి డిలే అయిపోతానే ఉంది. హాలిడేస్లో ఎక్స్క్యూజెస్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఏదైనా పని చేద్దాము అంటే అబ్బా ఇప్పుడు ఎందుకు తర్వాత అని చెప్పేసి ఈ ఎక్స్క్యూజెస్ సరిపోతున్నాయి. ఇప్పుడు వెళ్ళి మీకు ఇంటి బయట ఎలా ఉందనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంటి బయట అనమాట. ఇలా బ్లూ కలర్ కోటింగ్ వేయించాము. ఇదంతా ఇంకా సర్దాల్సిన చాలా ఉంది ఇంటికి. ఇంకా మీకు తెలిసిందే ఉండాలి. జస్ట్ బ్లూ కలర్ కోటింగ్ ఇచ్చాం. జస్ట్ ఒక నార్మల్ క్యాజువల్గా ఉంటే చాలు అనేది ఉద్దేశం అనమాట. ఎక్కువగా హైలైట్ అవ్వకూడదు, ఎక్కువ కనిపించకూడదు. ఇదిగోండి ఇటువైపు వచ్చేసి ఎల్లో. ఇంక వీళ్ళు ఏంటి ఇది కనిపించదు కదమ్మా మేము వేయంలేమ్మా అన్నారు. ఇంకా మనం ఇంకా పోస్ట్ చేయలేము కదా. టోటల్ బడ్జెట్ ఎంత అయింది అనేది లాస్ట్లో చెప్తాం. ఒక నిమిషం బయట నుంచి సాగాలి. ఇలా ఉంది అవుట్లుక్. నా ఫ్రేమ్లో రావట్లేదు కానీ ఇదన్నమాట అవుట్లుక్. వాటికి వేపిద్దాం అనుకున్నాం గైస్. ఇప్పుడు పర్టికులర్గా మీకు అనిపిస్తున్నాయా? వీటన్నిటికి వేపిద్దాం అనుకోంలే కానీ కాకపోతే ఏమైందంటే కొన్ని ఇరిగిపోయి మరి ఎందుకు లేకుంటుంది అని చెప్పేసి సేమ్ ఈ కలరే బాగుంది అని చెప్పేసి అవి అంతే ఉంచాం అనమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మొత్తం ఎంత అయింది బడ్జెట్? దగ్గర 57,500. ఇంటికి పెయింట్ల దగ్గర నుంచి వుడెన్కి సంబంధించి అంటే చెక్కకు సంబంధించి పెయింటింగ్స్ వరకు ప్రతి ఒక్కటి మొత్తం కలిపేసి దగ్గర 57,500 అయింది అనమాట. అంటే 2 కోట్ పడ్డాయి. ప్రైమర్ కోటింగ్ పడింది, దానిపైన ప్రైమర్లో పెయింట్ వేసి కలిపారు అనమాట. అంటే సింపుల్గా కంప్లీట్ చేసేవచ్చు. సరిగ్గా మాట్లాడుకుంటే 50,000 అయిపోయింది చేసి. ఆ 7,000 కూడా ఎక్స్ట్రా. మీ ఏదో కాంట్రాక్ట్ ఇచ్చాం, వాళ్ళు చాలా డిలే చేసి అవి ఇదంతా సరిపోయింది. కానీ ఇంకా మాట్లాడుకుని అడ్జస్ట్మెంట్తో రోజు కూలీ ఇస్తే ఏంటంటే వీళ్ళు కావాలని చెప్పి డిలే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి శాలరీ కావాలని చెప్పేసి. అదే కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి ఫిక్స్డ్ టైం కదా, పర్టికులర్గా చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదో కాంట్రాక్ట్ అంటారు కానీ దాని మీద ఎప్పుడు నిలబడరు. ఏదో కంప్లీట్ చేయాలని చెప్పి తొందరగా కంప్లీట్ చేసుకుంటారు కదా. ఇనఫ్ మీలో అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఒకరికి కూలీ ఇచ్చాం, 30 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. కాకపోతే వాళ్ళు 40 డేస్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా 10,000 వస్తాయి కాబట్టి. కాంట్రాక్ట్లో ఏంటి అని అంటే ఒకవేళ వాళ్ళు 50,000 తీసుకున్నారు అనుకో, ఒక ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తాను అనుకో, అన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. కాకపోతే ఏంటి దాని మధ్యలో హాలిడేస్ పెడతారు. నేను 10 డేస్లో కంప్లీట్ చేసేస్తాను అన్నారు అనుకో, దానికి 12 డేస్ 15 డేస్ చేస్తారు హాలిడేస్ పెట్టుకోండి. కాకపోతే మనం ఏంటి ఎక్స్ట్రా ఇవ్వవసరం లేదు. ఎందుకు అని అంటే మనం ఫిక్స్డ్గా కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం కదా, స్పెసిఫిక్గా ఇంతే ఇవ్వాలని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏంటంటే డిలే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఏంటంటే వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ అయిపోయింది, వాళ్ళు చేయలేకపోతారు. సో అందుకోసం అని చెప్పి అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. May 12th స్టార్ట్ చేసాం, May 22nd అయిపోయింది అనమాట. బాయ్.